శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. ఆషాఢ మాసంలో అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి రోజున తప్పక చేయాల్సిన పనులు, అసలు చేయకూడని పనులు, శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడానికి పాటించాల్సిన విశేష నియమాలు, చాలామందికి తెలియని ఆచారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా రాయండి. ఇప్పుడు ఈ పవిత్రమైన తొలి ఏకాదశి విశేషాలను ప్రారంభిద్దాం. తొలి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావించబడుతుంది. ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశిని శయన ఏకాదశి, దేవసేన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు తెలియజేస్తాయి. అందుకే ఈ రోజుకు విష్ణు భక్తుల జీవితంలో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. జూలై 25 శనివారం వచ్చిన తొలి ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పవిత్ర స్నానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఉదయం నుంచే మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని దైవస్మరణతో రోజును ప్రారంభించడం మంచిది. ఇంటిని శుభ్రంగా ఉంచి దేవుడి మందిరాన్ని అందంగా అలంకరించాలి. పరిశుభ్రమైన వాతావరణంలో చేసే పూజకు మరింత ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని విశ్వాసం. శ్రీమహావిష్ణువుకు పసుపు, కుంకుమ, చందనం సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. తులసి దళాలతో చేసే అర్చన ఈ రోజున అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. విష్ణు సహస్రనామం, గజేంద్ర మోక్షం, భగవద్గీత లేదా శ్రీమన్నారాయణ నామస్మరణ చేయడం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతారు. రోజంతా వీలైనంత ఎక్కువగా దైవనామాన్ని జపించడం మంచిది. శక్తి ఉన్నవారు ఉపవాసం చేయవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పండ్లు, పాలు వంటి సాత్వికాహారంతో ఉపవాసాన్ని ఆచరించవచ్చు. ఉపవాసం అంటే కేవలం ఆహారాన్ని మానేయడం మాత్రమే కాదు, చెడు ఆలోచనలు, కోపం, అసత్యం, ద్వేషం వంటి వాటిని కూడా పూర్తిగా విడిచిపెట్టాలి. ఈ రోజున అన్నదానం చేయడం అత్యంత శ్రేష్టమైన దానాలలో ఒకటిగా భావిస్తారు. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం ద్వారా దైవానుగ్రహం కలుగుతుందని విశ్వాసం. వస్త్రదానం, పండ్లదానం, ధాన్యదానం, తాగునీటి దానం వంటి సత్కార్యాలు చేయడం కూడా చాలా మంచిది. తమకు సాధ్యమైనంత మేరకు సేవ చేయాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. గోవుకు పచ్చిగడ్డి, అరటపండ్లు లేదా బెల్లం సమర్పించడం పుణ్యకార్యంగా భావిస్తారు. గోసేవ చేయడం ద్వారా విష్ణుకటాక్షం లభిస్తుందని నమ్మకం. పక్షులకు ధాన్యం వేయడం, మూగజీవాలకు ఆహారం అందించడం ఈ రోజు చేయదగిన మంచి పనులలో ఒకటి. జీవదేను మించిన ధర్మం లేదని మన సంస్కృతి చెబుతుంది. పేదవారికి సహాయం చేయడం, వృద్ధులకు అవసరమైన వస్తువులు అందించడం, అనాథలకు తోడుగా నిలవడం ఈ రోజున చేసే గొప్ప సేవలుగా భావించబడతాయి. చిన్న సహాయం చేసినా అది మహాపుణ్యంగా ఫలిస్తుందని విశ్వాసం. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి హరినామ సంకీర్తన చేయడం చాలా శుభప్రదం. భక్తిగీతాలు వినడం లేదా పారాయణం చేయడం ద్వారా మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. రాత్రి వీలైతే కొంతసేపు జాగరణ చేసి శ్రీమహావిష్ణువును ధ్యానించడం మంచిది. దైవస్మరణలో గడిపిన ప్రతిక్షణం ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడుతుందని చెబుతారు. ఈ పవిత్రమైన రోజున మాంసాహారం పూర్తిగా నివారించాలి. సాత్వికాహారాన్ని మాత్రమే స్వీకరించడం ద్వారా ఉపవాసానికి సంపూర్ణత లభిస్తుంది. మద్యం మరియు పొగాకు పూర్తిగా దూరంగా ఉండాలి. శరీరం, మనసు రెండూ పవిత్రంగా ఉండేలా చూసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలను తీసుకోకుండా ఉండడం మంచిది. సాదాసిదా సాత్విక భోజనానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ రోజున అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం లేదా ఇతరులను బాధించే మాటలు మాట్లాడడం పూర్తిగా నివారించాలి. సత్యం, వినయం, మృదువైన మాటలు జీవితానికి అలంకారాలుగా నిలుస్తాయి. కుటుంబ సభ్యులతో లేదా ఇతరులతో గొడవపడకుండా ప్రశాంతంగా ఉండాలి. కోపాన్ని నియంత్రించుకోవడం కూడా ఈ రోజు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలలో ఒకటి. ఎవరినీ అవమానించకుండా గౌరవంగా మాట్లాడాలి. పరుష పదజాలం ఉపయోగించడం ఈ పవిత్ర దినానికి తగిన ప్రవర్తన కాదు. రోజంతా అనవసరంగా నిద్రపోవడం లేదా సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు. దైవస్మరణ, పఠనం, ధ్యానం వంటి పనులపై దృష్టి పెట్టాలి. చెడు వ్యసనాలు వంటి చెడు అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఈ రోజు మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించే సంకల్పాన్ని తీసుకోవాలి. ఏ ప్రాణిని హింసించకుండా దయతో వ్యవహరించాలి. జీవులందరిలోనూ భగవంతుడిని చూసే భావనను పెంపొందించుకోవాలి. ఈ రోజున అవసరం లేని ఆడంబరాలకు దూరంగా ఉండడం మంచిది. ఖర్చు కంటే ధర్మం, సేవ, దానం వంటి సత్కార్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు ముందు 2 పిండి దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో ప్రార్థించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ దీపారాధన వల్ల ఇంటిలో సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వాసం. తులసి దళాలను ఏకాదశి రోజున కోయకుండా ముందు రోజే సిద్ధం చేసుకోవడం మంచిది. పూజ సమయంలో ఆ దళాలతోనే శ్రీమహావిష్ణువుకు అర్చన చేయాలి. ఈ రోజున తులసి మొక్క చుట్టూ కనీసం 11 లేదా 21 ప్రదక్షిణలు చేయడం ఆచారంగా పాటిస్తారు. ప్రతి ప్రదక్షిణ సమయంలో ఓం నమో నారాయణాయ అని జపిస్తే మరింత శ్రేయస్కరమని చెబుతారు. విష్ణుమూర్తికి పంచామృతాభిషేకం చేయగలిగితే ఎంతో మంగళకరంగా ఉంటుంది. పాలు, పెరుగు, నెయ్యి, తేనె,
చక్కెరతో అభిషేకం చేసి పవిత్ర జలంతో శుద్ధి చేయాలి. పసుపు రంగు వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం ఈ రోజున విశేషమైన సేవగా భావిస్తారు. పసుపురంగు విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా పరిగణించబడుతుంది. తామరపువ్వు లేదా పసుపురంగు పుష్పాలతో అర్చన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని పురాణాలలో ప్రస్తావన ఉంది. పూలను పరిశుభ్రంగా సమర్పించడం ముఖ్యమైన విషయం. విష్ణు సహస్రనామంలోని ప్రతి నామానికి ఒక తులసి దళం సమర్పిస్తూ అర్చన చేయడం అత్యంత పవిత్రమైన పూజా విధానంగా చెప్పబడింది. భక్తిభావమే ఈ పూజలో ప్రధానమైనది. పేదలకు అన్నదానం చేయడంతో పాటు తాగునీరు పంపిణీ చేయడం కూడా మంచి పుణ్యకార్యంగా భావిస్తారు. నీటిదానం మరింత విశిష్టమైనదిగా చెప్పబడింది. దేవాలయానికి వెళ్లే అవకాశముంటే శ్రీమహావిష్ణువు లేదా లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకోవాలి. స్వామివారి సన్నిధిలో కొద్దిసేపు ధ్యానం చేయడం మనశ్శాంతిని కలిగిస్తుంది. వృద్ధులు, తల్లిదండ్రులు, గురువులకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఈ రోజున ఎంతో శుభప్రదం. పెద్దల ఆశీస్సులు జీవితానికి శుభఫలితాలను అందిస్తాయని నమ్మకం. శ్రీమహావిష్ణువుకు వెన్న, పాలు, కలకండ, చక్కెర పొంగలి లేదా పాయసం వంటి నైవేద్యాలు సమర్పించవచ్చు. నైవేద్యం అనంతరం ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. ఈ రోజున వీలైనంత వరకు నేలపైనే విశ్రాంతి తీసుకోవడం కొందరు ఆచారాలలో కనిపిస్తుంది. ఇది వినయానికి, నియమనిష్టకు ప్రతీకగా భావించబడుతుంది. సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించడం శుభసూచకంగా చెబుతారు. దీపకాంతి అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక వెలుగును ప్రసాదిస్తుందని విశ్వాసం. భగవద్గీతలోని కనీసం ఒక అధ్యాయమైనా చదవడం లేదా వినడం ఈ రోజున మంచి ఆధ్యాత్మిక సాధనగా పరిగణించబడుతుంది. దైవజ్ఞాన మనస్కు కొత్త దిశను చూపుతుంది. చాతుర్మాస్య దీక్ష ప్రారంభించేవారు ఈ రోజున ప్రత్యేక సంకల్పం చేయడం ఆనవాయితీ. 4 నెలలు నియమబద్ధమైన జీవనం గడపాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకోవాలి. దక్షిణావర్త శంఖముంటే దానిలో పవిత్ర జలాన్ని నింపి శ్రీమహావిష్ణువుకు అభిషేకం చేయవచ్చు. శంఖధ్వని ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేస్తుందని విశ్వాసం. ఏకాదశి రోజున ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. పరనింద, పరచర్చలకు పూర్తిగా దూరంగా ఉండటం ఆధ్యాత్మిక నియమాలలో ఒకటి. అవసరం లేకుండా కోపం ప్రదర్శించడం, అరవడం లేదా కుటుంబ సభ్యులను నొప్పించే విధంగా ప్రవర్తించడం నివారించాలి. మృదు స్వభావంతో గడిపే ప్రయత్నం చేయాలి. చెట్ల కొమ్మలు విరవడం, పూలను అనవసరంగా కోయడం, ప్రకృతిని హాని చేయడం మంచిది కాదు. సృష్టిలోని ప్రతి జీవిని గౌరవించే భావన పెంపొందించుకోవాలి. అధికంగా వినోద కార్యక్రమాల్లో గడపకుండా భక్తి, ధ్యానం, జపం, సత్సంగం వంటి విషయాలపై మనసు కేంద్రీకరించాలి. ఈ రోజు ఆత్మపరిశీలనకు అత్యంత అనుకూలమైన సమయంగా భావిస్తారు. అప్పు తీసుకుని ఆడంబరమైన ఖర్చులు చేయడం నివారించాలి. ఉన్నదానిలో సంతృప్తి చెందుతూ ధార్మిక కార్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం శ్రేయస్కరం. ఇంటికి వచ్చిన అతిథులను గౌరవంగా ఆహ్వానించి వారికి తాగునీరు లేదా భోజనం అందించడం గొప్ప పుణ్యకార్యంగా చెప్పబడింది. అతిథి సేవను నారాయణ సేవతో సమానంగా భావిస్తారు. రాత్రి నిద్రకు ముందు శ్రీమహావిష్ణువును ధ్యానిస్తూ రోజు చేసిన మంచి పనులను గుర్తు చేసుకోవాలి. కృతజ్ఞతాభావంతో ప్రార్థన ముగిస్తే మనస్కు అపారమైన ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం. ఇదే తొలి ఏకాదశి రోజున ప్రతి భక్తుడు తెలుసుకుని ఆచరించాల్సిన ముఖ్యమైన విషయాలు. భక్తి శ్రద్ధలతో ఈ నియమాలను పాటిస్తూ శ్రీమహావిష్ణువును ఆరాధిస్తే ఆయన కటాక్షం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వీడియోల సమాచారం వెంటనే అందుకోవడానికి గంట గుర్తును కూడా నొక్కండి. అలాగే కామెంట్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా రాయండి. శ్రీమహావిష్ణువు ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్లీ మరో ఆధ్యాత్మిక విశేషంతో కలుద్దాం. నమస్కారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.